నమస్కారం. ఓం నమస్కారం. కాశీ విశ్వేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఇప్పుడు ప్రయాగకి బయలుదేరాము పొద్దుగాలే. కాకపోతే ఇక్కడ ఫ్లైఓవర్ దగ్గర టీ తాగుదామని ఆగాము. ప్లస్ చలి కాదు మాకు, ముఖ్యంగా ట్రాఫిక్ అయితే మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. దారిలో వారణాసి దర్శనం చేసుకొని బయలుదేరుతున్నాం మేము. మార్గ మధ్యలో హైవేలో ట్రాఫిక్ జామ్ అయింది. ఈ హైవే వచ్చి ఇక్కడ నుంచి ఇంకా 130 కిలోమీటర్లు ఉంది ప్రయాగరాజ్. ఏం లేదు, జస్ట్ ఇక్కడ మామూలే రోడ్డు వర్క్ జరుగుతుంది కాబట్టి ట్రాఫిక్ జామ్ అయింది. ప్రయాగరాజ్ దానికి సంబంధం లేదు. ఎవరేమి ప్రయాగరాజ్లో ఫుల్ ఉంది, రష్ ఉంది అంటున్నారు. దానికి దీనికి ఏం సంబంధం లేదు, అంతా ఫ్రీనే ఉంది. కాశీలో కూడా చాలా ఫ్రీ ఉంది. దర్శనం కాకపోతే లేట్ అవుతుంది అంతే. కాశీలో అయితే బీభత్సంగా క్యూ లైన్ పెద్దగా ఉంటుంది. ఫుల్ క్యూ లైన్ పెద్దది, దారులు చిన్నవి ఊర్లో కాశీ మొత్తం. సో యాది కాశీ దేవాలయం వెనుకుండే అక్కడ కాలభైరవుని దర్శనం చేసుకోండి. కాశీ విశాలాక్షి, అన్నపూర్ణేశ్వరి అన్ని దర్శనం చేసుకోండి. క్యూ లైన్ చాలా పెద్దగా ఉంటాయి ఇప్పుడైతే, ఎందుకంటే మొత్తం కుంభమేళా ఎఫెక్ట్. కాశీలో మాత్రం నార్మల్ టైంలో అయితే అర్ధ గంటలో అయిపోతుంది దర్శనము. అక్కడ ఫోన్లో మేము తీసుకుపోలేదు, లాకర్లో పెట్టాము, అందుకో వీడియో ఇక్కడ తీస్తున్నాం. ఓం నమః శివాయ, హర మహాదేవ, శంభో శంకర. దారిలో ట్రాఫిక్ జామ్ అయితే అయింది. మేము ఇప్పుడు కాశీ దర్శనం చేసుకొని దారిలో వెళ్తున్నాము. చిన్నపాటి ట్రాఫిక్ జామ్, పెద్దగా ఏం ట్రాఫిక్ జామ్ లేదు. ఫుల్ ట్రాఫిక్ అయితే ఫ్లైఓవర్ మొత్తం నిండిపోయింది. ఈడే అటువరకే, అటుపోతే ఖాళీ. ఇప్పుడే కుంభమేళా పార్కింగ్ ప్లేస్కి వచ్చేసాము. ఇంకా కుంభమేళా ఇక్కడ నుంచి చాలా దూరం ఉంటుంది. జస్ట్ ఓన్లీ పార్కింగ్. ఇది ఓన్లీ పార్కింగ్. ఇది అంత ఎడ్డుకోవాలి సామాన్లు ఆటోలో రోడ్లు ఎట్లా పాస్ అవుతారు. సిటీ ముందే ఇది అర్థం కావట్లేదు వీళ్ళకి. ఇబ్బంది అవుతుంది, తెలియదు. నిదానం ఆగుతాయి, అన్నీ ఆగుతాయి, ఒకేసారి పోవాలా. నిదానం పోవాలా రోడ్డు క్రాస్ అవుతాప్పుడు. ఇప్పుడు మేము అవతల నుంచి పోవాలి. రోడ్ క్రాస్ అవుతున్నాం మేమంతా. మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్. ఇంకా ప్రయాగరాజ్ ఇంకా ముందుంది. సర్కిల్ ఫుల్ ట్రాఫిక్. మొత్తం ఎక్కడక్కడే బంద్. ఈ నుంచి ఆటోలో పోవాలా. ఇడద్దాం. బైక్ లో పోతే ఒక్కరికి 200 అంట. చాలా మోసం ఇది, దగా మోసం. బస్సులో పోతాం లేదా ఆటోలో పోతాం. వీళ్ళంతా అడుగుతున్నారు బైక్ లో తీసుకెళ్తారంట, ఒక్కరికి 200 అంట. వద్దాపా, వద్దు మాకి, మేము ఆటోలో పోతాం. ఫుల్ ట్రాఫిక్ జామ్. ఒక 10 కిలోమీటర్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఇది చూస్తే ఒక పెద్ద సిటీ లాగా కనబడుతుంది. మొదటిసారి రావడం ప్రయాగరాజ్ మొత్తానికి వచ్చేసాము. చూస్తుంటే మాత్రం చాలా ఆనందంగా ఉంది. बोलने वालों की अच्छा आइए एक शब्द सा बदल फाइनली प्रयागराज एंट्री. फाइनली एंट्री, कुंभ मेला एंट्री. మొత్తానికైతే ప్రయాగరాజ్ వచ్చేసాము.
క్రౌడ్ తక్కువ ఉంది ప్రయాగ్రాజ్లో, జనాలు ఏం లేరు, అంతే ఉన్నారు జనాలు. నార్మల్ ఉంది రష్ అయితే. అన్ని టెంపరవరీ షెడ్లు, టెంపరవరీ షిప్స్. హర మహాదేవ్ శంభో శంకర. ఇదే ఒక మార్గము, దారి, మెయిన్ ఎంట్రన్స్. క్రౌడ్ మొత్తం తగ్గింది మహాకుంభమేళలో. మొత్తానికి ప్రయాగరాజ్ వచ్చేసాము, దేవుడు దయ వల్ల. ఇలా బళ్ళు జిగబడతాయని చెప్పేసి ఇలా రెడీమేడ్ కింద ఐరన్, మొత్తం కింద ఐరన్ అన్నమాట. ఈ రోడ్ అంతా ఐరనే. యోగి గారికి మెచ్చుకోవచ్చు, చాలా ఫెసిలిటీ చేశాడు. ఆయనకి నా హృదయపూర్వక ధన్యవాదములు. కుంభమేళ దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అంటే పోయిందా? మోనాలిసా గయా, చల్ గయా, ఇద్దరు గయా మోనాలిసా. సామలు అంతా ఇప్పుడే కుంభమేళలో స్నానం అయిపోయింది. తిరుగు ప్రయాణం అయోధ్యకి వెళ్తున్నాము. ఇక్కడ రావాలన్నా ఎంతో పుణ్యం చేసుకోవాలి. ఫైనలీ కుంభమేళ యాత్ర గంగా యమున త్రివేణి పుష్కర ఘాట్. ఇది వ్యాపారం చేసిన బాగుండదు, ఫుల్ డబ్బులు సంపాదిస్తాడా. అయినా జనాలు తగ్గినారులే, ఎవరు లేరు. ఖాళీ మహాకుంభమేళ ఖాళీ. స్వామి క్యాన్సల్ అంటే యాత్ర ఇక్కడే నైట్ ఆల్ట్ అనుకునే పుణ్యక్షేత్రంలో. స్వామి షాక్ అయ్యాను. ఇక్కడ దాతలు వీళ్ళు మాకు సేవ చేస్తున్నారు, ఎంతో పుణ్యం. ఈ ప్లేస్లో అన్నదానం చేయాలంటే అదృష్టం ఉండాలి, చాలా అదృష్టం ఉండాలి. ప్రయాగరాజ్ అన్నదానం కరువు లేడా, ఫుల్. ఇప్పుడే 100 రూపాయలు ఒకరికి టెంట్స్ దొరికినాయి ఇక్కడ. రేపు ఏకాదశి, రేపు హాలిడే కూడా ఉండదు. రేపు అనుకో సౌకర్యాలు లేవు. లాస్ట్ మేము పంచతో చుట్టుకుని పడుకుంటున్నాం. చూడు మా బెడ్షీట్స్, మా పంచలే. బెడ్షీట్లే మా పంచులు. ఓం నమః శివాయ. ప్రయాగరాజ్ ఓం నమః శివాయ. హర మహాదేవ్ శంభో శంకర. కష్టాలు తప్పు మరి. అస్సలు సిసలైన జనాభా ఇప్పుడు మొదలయ్యారు. ప్రయాగ్రాజ్లో సూర్య భగవానుడు వచ్చేసాడు. చలి అయితే బీభత్సంగా ఉండింది. కుంభమేళ మొత్తానికి అయిపోయింది. బిస్కెట్ తింటున్నామా? రష్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయ్యారు. ఉదయాన ఫుల్ రష్ వచ్చారు, ఇప్పుడు వచ్చారు ఏకాదశి సందర్భంగా.
మహాకుంభమేళ కుంభమేళ స్నానం చేసుకుని తిరుగు ప్రయాణం ఇప్పుడే అయిపోయింది. పుణ్యస్నానం యాత్ర ఇంతటితో ఇంకా కొంచెం అయోధ్య ఒకటి ఉంది, వెళ్తున్నాం. ఓం నమ శివాయ. మహాకుంభమేళ ఉదయాన రష్ ఫుల్ ఉన్నారు జనాలు. ఇంటి పేరు ఆటోలా, ఇక్కడ ఆటోలు ఈడ ఉన్నాయి, ఆటో ఎక్కిపోయి సంపండి. ఆ బస్సు నుంచి 2 ఆటోలు ఎక్కినాము. ఒక ఆటోకి వచ్చేసి 20 రూపాయలు టికెట్, ఇంకొక ఈ ఆటోకి వచ్చేసి 100 రూపాయలు. అన్ని సౌకర్యాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. యూపీ సీఎంకి జోహార్. యోగినాథ్కి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. చాలా అద్భుతంగా చేశాడు. ఫెసిలిటీ మాత్రం కొన్ని కోట్ల మందికి వాటర్ ఫెసిలిటీ అన్నీ ఏమైనా కానీ. జై శ్రీరామ్, జై భోలేనాథ్. ఇప్పుడే కరెంట్ బస్సులో ఎక్కాము. ఇక్కడ నుంచి ఒక 7 కిలోమీటర్స్ శ్మశాన్. ఊరి పేరు మాకు సరిగా రావు, ఏవో చెప్పినాము అర్థం కాక ముందే బస్సు స్పాట్ మరి బస్ దగ్గరికి వెళ్తున్నాం. తర్వాత అయోధ్య వెళ్తున్నాం. టిఫిన్ చేసుకుని అందరూ వచ్చిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరాలి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇదే మా బస్సు, లోకల్ బస్, ఎలక్ట్రికల్ బస్, లోకల్ బస్. ఇప్పుడే మా బస్సు వాళ్ళు మిస్ అయ్యింటే మమ్మల్ని చూసి వచ్చారు. ఎదురుగా ఉండే వాళ్ళే బస్సులు మిస్ అవుతుంటాయి. సామాన్ 20 రూపీస్ అంతా మా బస్సు వాళ్ళే. 20 రూపాయలు.